ఉగాది సందర్భంగా మా విద్యార్థి చంద్రశేఖర్ పంచాంగ శ్రవణం. ఉగాది పంచాంగ శ్రవణం మీకోసం ముందే చెబుతున్నా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా 2024 నుండి 2025 వరకు జరిగే విషయాలు చెబుతున్నా. ఈ జ్యోతినామ సంవత్సరం మన కేశవాపురం స్కూల్కి మంచి శుభ సూచకం. మన పాఠశాలకు అంతా మంచి జరుగుతుంది. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులన్నీ ఈ సంవత్సరం చక్కగా అయిపోతాయి. పిల్లలకి డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు అవుతుంది. టాయిలెట్స్ కొత్తవి వస్తున్నాయి. చక్కటి గోడ గేటు వస్తుంది. మన స్కూల్ పిల్లలను మన పాఠశాలను అందరూ మెచ్చుకుంటారు. మన మేడం గారుల ఆధ్వర్యంలో మనం చక్కటి కిచెన్ గార్డెన్ పెంచుకుంటాము. పాఠశాలకు మంచి పెయింట్స్ వేయించుకుంటాము. చదువుల్లో అన్ని పాఠశాలల కంటే చరిత్రలో ఎప్పుడు ఏం జరిగిందో చెప్పడానికి సంవత్సరాలు అవసరం కదా. అందుకనే మన పెద్దలు సంవత్సరాల లెక్కలు, వాటికి పేర్లు ఏర్పాటు చేశారు. తెలుగులో 60 సంవత్సరాలు ఉన్నాయి. మనకు ఉగాది నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మనం శోభకృత్ నామ సంవత్సరంలో ఉన్నాం. ఈ రోజు నుండి మనం క్రోధినామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. మరి మనం ఇప్పుడు ఈ 60 సంవత్సరాల పేర్లు తెలుసుకుందామా? ప్రభవ, విభవ, శుక్ల, ప్రేమోదూత, ప్రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, భావ, యువ, దాత, ఈశ్వర, బౌధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రవాను, శోభాను, తారణ, ఆదివ, వయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మద, దుర్ముఖి, విలంబి, విలంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోధి, విషావసు, పరాభవ, లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరిద్రావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాలవిత్తి, సిద్ధార్థి, రౌతి, దుర్మతి, దుందుబి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. ధన్యవాదాలు. ఉగాది పచ్చడి అంటే ఎలా ఉంటుంది? ఉగాది పచ్చడి అంటే తీపి, పులుపు, కారం, చేదు, వగరు, షడ్రుచుల సమ్మేళనం